మీరు హిందువా? అయితే ఈ క్షణం నుండి గర్వంగా తలెత్తుకొని తిరగండి. అంతగా గర్వపడడానికి అన్య మతాల్లో లేనిది మన హిందూ మతంలో ఏముంది, ఒక్క కారణం చెప్పండి అంటారా? 1000 కారణాలు చెప్పొచ్చు. కానీ మహాకుంభమేళాలో జరిగిన ఒక్క మహాద్భుతం చాలు హిందూ ధర్మ ఔన్నత్యం గురించి చెప్పడానికి. మహాకుంభమేళాని గత 45 రోజులు 65 కోట్ల మంది హిందువులు సందర్శించారు. అయితే కొందరు మహాకుంభలో మురికి, చెత్త, అపరిశుభ్రతను చూశారు. మరికొందరు రోడ్లపై ఆటంకాలు, ట్రాఫిక్ జామ్లు, అక్కడక్కడ జరిగిన కొన్ని దురదృష్టవశాత్తు మరణాలు మాత్రమే చూశారు. కొంతమంది మహాకుంభలో ఆధ్యాత్మికతను, దైవత్వాన్ని చూశారు. కొంతమంది తమ తల్లిదండ్రులను, తమ కలలను నెరవేర్చుకోవడం చూశారు. కానీ ఎవరు చూడని విషయాలు ఏంటంటే 65 కోట్ల మంది హిందువులు మహాకుంభ సందర్శించినా వారిలో ఏ ఒక్కరు కూడా ఎవరు జ్యూస్లోనో, రోటీలోనో, టీలోనో ఉమ్మివేయడం చూడలేదు. 65 కోట్ల మంది హిందువుల్లో ఒక్కరు కూడా ఇతర మతాల ఉనికిని సవాల్ చేస్తూ నినాదాలు చేసి ఊచకోతకు పిలుపునివ్వడం ఎవరూ చూడలేదు. 65 కోట్ల మంది హిందువుల్లో ఒక్కరు కూడా రోడ్లపై, బస్సుల్లో, రైళ్లలో, రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్లలో ప్రార్థనలు చేసి ఇతరులకు ఇబ్బంది కలిగించడం ఎవరూ చూడలేదు. మహాకుంభలో బ్రాహ్మణులకు, దళితులకు, రెడ్డిలకు, రావులకు, కమ్మలకు, కాపులకు, జాట్లకు, అగర్వాలకు, ఓసీలకు, బీసీలకు, నార్త్ వాళ్ళకి, సౌత్ వాళ్ళకి ప్రత్యేక ఘాట్లు లేవని, కుల ప్రాంత భేదాలు లేకుండా ప్రతి హిందువుని సమానంగా చూడడం, అందరూ ఒకే నీటిలో కలిసి పుణ్యస్నానం చేయడం ఎవరూ చూడలేదు. 65 కోట్ల మంది హిందువులు ఒక్కరు కూడా ఆకలితో లేదా దారి తప్పినట్లు కానీ ఎవరు చూడలేదు, వినలేదు. కోట్ల మంది హిందువులు ఒక చోటు చేరినప్పటికీ అజాన్ లేదా మాస్ సమయంలో ఇతర మతాలను కించపరుస్తూ నినాదాలు కానీ, వారి ప్రార్థనా స్థలాలు అయిన చర్చిలు, మసీదులపై రాళ్ళు రువ్వడం కానీ ఎవరు చూడలేదు, వినలేదు. 65 కోట్ల మంది హిందువులు ఒక్కరు కూడా ఒక అన్య మతస్థున్నో, ఒక విదేశీయున్నో మతం మార్చడానికి ప్రయత్నించడం లేదా ఇతరుల భూములపై, ఆస్తులపై, ప్రార్థనా మందిరాలపై హక్కుని పొందాలని ప్రయత్నించడం ఎవరూ చూడలేదు. ఇది మన హిందూ ధర్మ గొప్పతనం. నేను హిందువుని అని తొడగొట్టి మీసం మేలేసి గర్వంగా తలెత్తుకొని తిరగడానికి ఇంతకన్నా కారణం ఏం కావాలి? ఇప్పుడు మీకు మాత్రమే సొంతమైన ఈ గర్వాన్ని, మీలో రగులుతున్న పౌరుషాన్ని, మన హిందూ ధర్మ గొప్పతనాన్ని మీ తోడి హిందూ అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో పంచుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్, జై హిందూ.